నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ బ్లాగ్స్. మనం ఇవాళ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు లిడ్ని పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇవి చల్లారనివ్వాలి. ఇప్పుడు సాంబార్ కోసమని ముల్లంగిలు అలాగే క్యారెట్స్ని పీల్ తీసి స్లైసెస్గా చేసుకోండి. అలాగే ఒక 2 టమోటాలని కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని, కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాష్ చేసుకొని సోక్ చేసుకున్న తర్వాత రసాన్ని సపరేట్ చేసి పెట్టేసుకోండి. చల్లారిన కందిపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఇదంతా ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కుక్కర్లోకి యాడ్ చేసి ఇందులోకి కట్ చేసిన క్యారెట్, ముల్లంగి అలాగే టమాటాలు, ఆనియన్, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేయాలండి. ఇక్కడ మీరు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు అలాగే 2 స్పూన్స్ కారాన్ని, ఒక 1.5 స్పూన్ సాంబార్ పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని ఒక విజిల్ పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి పోపు కోసము 2 స్పూన్స్ ఆయిల్ అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు అలాగే 4-5 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సాంబార్లోకి మనం ఈ పోపుని యాడ్ చేసుకుంటే మన సాంబారు రెడీ అయిపోతుందండి. ఇది ఇడ్లీ లేకైనా పొంగల్ లేకి అలాగే రైస్ లేకి కూడా చాలా బాగుంటుందండి. ఇది ముల్లంగి క్యారెట్ కాకుండా మునక్కాయలతో కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.